ఈ జూలై మాసం అంతట్లో కూడా దేవుడు తన కాపుదల, భద్రత, క్షేమము మనకిచ్చి కృతజ్ఞత ఆదివారమున ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లుగా ఆయన సన్నిధిలో మనలను ఉంచిన దేవునికి మనము వందనస్తులం, కృతజ్ఞులమై ఉన్నాం. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేస్తాం గనక ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో దేవుని యొక్క మాటలు మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకై మనము చదువుకున్నటువంటి కీర్తన భాగాన్ని మనము ధ్యానం చేస్తాం. ఈరోజు మనం ఎన్నవ కీర్తన చదువుకున్నాము అని అంటే 22వ కీర్తన. చెప్పండి అందరూ, ఎన్నవ కీర్తనమ్మా? 22వ. ఈ కీర్తనను కూర్చిన కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి వర్తమానంలోనికి వెళతాను. ఈ కీర్తన, ఈ 22వ కీర్తన చాలా ఒక అద్భుతమైన కీర్తనగా, ఒక గంభీరమైనటువంటి కీర్తనగా మనకు కనబడుతుంది. ఈ కీర్తనలో ఏమండి, ఒక భవిష్యత్తు గూర్చినటువంటి, అనగా యేసు ప్రభుల వారిని గూర్చిన భవిష్యత్తు యొక్క వాక్కులు ఈ కీర్తనలో మనకు కనిపిస్తాయి. యేసయ్య పడినటువంటి సిలువ బాధలను గురించి, ఓ మాటలో చెప్పాలంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానములను గూర్చి ఈ కీర్తనలో ప్రస్తావన చేయబడ్డది. ఈ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి అని గనక మనం చూస్తే, ఎన్ని వచనాలు? 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాలని 2 భాగాలుగా వినాలి జాగ్రత్తగా. మీరు 2 భాగాలుగా మనం వాటిని విభజిస్తే, మొదటి వచనము నుండి 21వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఒక భాగంగా మనం చూడొచ్చు. దీనికి గనక ఒక పేరు పెట్టుకుంటే ఏమండి, కల్వరి యొక్క సత్యం ఈ యొక్క భాగంలో మనం చూస్తాం. కల్వరి యొక్క సత్యం. అలాగే 22 నుండి 31 వచనం వరకు గనక రెండవ భాగంగా మనం ఆలోచన చేస్తే, కల్వరి యొక్క అద్భుతమైన ఫలితం మనకు కనిపిస్తుంది. ఈ కీర్తన చెప్పండి, ఎన్ని భాగాలని చెప్పాను? 2 భాగాలు. మొదటి భాగము ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 1 నుండి 21 వరకు. ఏమండి, ఈ భాగానికి పెట్టబడిన పేరు ఏంటంటే కల్వరి యొక్క సత్యం. అంటే కల్వరిలో యేసయ్య పడినటువంటి బాధలు, లేక ఆయన అనుభవించినటువంటి శ్రమలు, ఈ పరిస్థితులన్నీ కూడా మనకి కనబడతా ఉంటాయి. అలాగే 22 నుండి 31 వరకు రెండవ భాగంలో ఏమంటే కల్వరి యొక్క అద్భుతమైనటువంటి ఫలితం అంటే ఇంగ్లీష్లో చెప్పండి ఏమంటారు? రిజల్ట్ అంటారు కదా. ఆ రిజల్ట్ ఏమిటి? ఆ కల్వరి ద్వారా మనకు కలిగినటువంటి ఆ ప్రతిఫలం ఏమిటి అనేది చాలా అద్భుతంగా ఈ కీర్తనలో మనం చూడగలుగుతాం. అయితే ఈ కీర్తన రాసింది ఎవరు అనంటే దావీదే. కానీ భవిష్యత్తును గూర్చినటువంటి యేసయ్య పలికినటువంటి మాటలు ఆ చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతాయి. మొదటి వచనంలోనే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడి. ఇది ఎక్కడ కనబడుతుంది మనకి? యేసయ్య శిలువలో పలికినటువంటి మాటల్లో ఒక మాటగా మనం చూస్తాం కదా. అంటే భవిష్యత్తులో యేసయ్య ఏమండి ఏమి అనుభవించబోతా ఉన్నారో దానిని భక్తుడు ప్రవచనాత్మకంగా ఆయన పలికినటువంటి విషయాలు ఈ కీర్తనలో మనము చూస్తాం. అయితే ఈ కీర్తనంతా మనం స్టడీ చేయలేం కానీ, ఈ కీర్తనంతా ధ్యానం చేయలేం కానీ, ఈ కీర్తనలో ఒక వచనములో నుండి ఈరోజు ఈ చివరి ఆదివారం, ఈ జూలై మాసంలో చివరి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఒక చిన్న సందేశాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. మనము శ్రద్ధగా ఆ సందేశాన్ని తీసుకోవడానికి మన హృదయములను సిద్ధపరుచుకుందాం. 22వ కీర్తన 6వ చరణాన్ని మనము నేటి ధ్యానం కొరకు చదువుకుందాం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను.
ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసేటప్పటికి అతడు మిక్కిలి శ్రమలో ఉన్నాడు. ఈ కీర్తన ఆయన రాసేటప్పటికి ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడు, చాలా కష్టములో ఉన్నాడు, చాలా వేదనలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన ఆయన రాస్తూ ఏమండి ఇక్కడ ఈ 6వ చరణంలో ఆయన అంటారు, నేను ఎవరిని కాను, నరుడను కాను, నేను పురుగును. అంటే ఈ మాట ఇద్దరికి ఏమంటే వర్తిస్తుంది. అంటే దావీదు, భక్తుడైన దావీదు ఏమంటే పలికిన, ప్రభు అయినటువంటి యేసయ్య పలికిన, అంటే అటు యేసయ్య కోణములో నుండైనా ఇటు దావీదు కోణములోనైనా, లేక ప్రభు అయిన యేసయ్య మాట్లాడినా లేక దావీదు మాట్లాడినా ఏమని వాళ్ళు మాట్లాడుతున్నారు, లేక ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, నేను నరుడను కాను, ఎవరినంట, పురుగును అంటున్నాడు. ఏమండి ఎవరట, పురుగు. మిమ్మల్ని పురుగు అని అంటే ఏమండి మీరు ఒప్పుకుంటారా? హలో, ఉదాహరణకి ఒక్కొక్కళ్ళండి మందిరానికి కూడా వచ్చిన తర్వాత కూడా ఎక్కడ సంగతో వదిలేయండి, సంతలు అనుకో తిరుగుతారు. ఇక ఎక్కడ వంకాయలు బాగున్నాయి, ఎక్కడ బెండకాయలు బాగున్నాయి, ఎక్కడ తక్కువగా వస్తున్నాయి, ఎక్కడ ఎవరిని గదవాయించేసి వేసేసుకోవచ్చు అని నోరేసుకు పడిపోతూ ఉంటారు కదా. కాబట్టి అలా చూసుకుంటారు, అది వేరే. కానీ మందిరంలోనికి వచ్చినటువంటి తర్వాత ఏమండి ఇంకా మనము వచ్చాము, ఏమండి మీరు ఎక్కడ కూర్చుంటున్నారు అక్కడికి వచ్చి చక్కగా కూర్చున్నారు. ఇక ఆరాధన అయ్యే వరకు కూడా ఎమర్జెన్సీ అనేటువంటిది ఏదైనా ఉంటే తప్ప ఇక కదలడానికి కానీ, ఏమండి అటు ఇటు నడవడానికి కానీ, పక్కవారితో మాట్లాడడానికి కానీ ఏమాత్రము. కానీ ఒకవేళ మాట్లాడితే ఏమండి నువ్వు వచ్చేదే చాలా ఏమండి ఆలస్యంగా వస్తావు, నువ్వు ఉండేదే చాలా తక్కువ సమయం ఇక్కడ. మరలా ఈ లోపల ఏమండి అటు నడిచి ఇటు నడిచి అక్కడికి వెళ్ళి, అంటే వేరే వాళ్ళు అపార్థం చేసుకోకండి దయచేసి. వాళ్ళ పిల్లలు కలిగినటువంటి తల్లులు వాళ్ళతో బాధపడలేక అది వేరే విషయం. కానీ కొంతమంది ఇక అటు ఇటు వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అటు ఇటు అలాగా ఏమండి ఒక చోట నిలబడకుండా, ఒక చోట కూర్చోకుండా అటు ఇటు నడలేస్తున్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, వీడి కాళ్ళు ఏముంది మాట్లాడరేమో, కొమ్మర పురుగు ఉందేమో అని అంటారు చూడండి. అంటే కొన్నిసార్లు అలాగున మిమ్మల్ని కొమ్మర పురుగనో, లేకపోతే గొంగళ పురుగనో, లేకపోతే చీడ పురుగనో, ఇంకా పురుగుల్లో పేర్లు ఉన్నాయి కదా, అలాగని అన్నాం అనుకోండి, మీరేమైనా అంగీకరిస్తారా? మనలో మన మాట. ఉదాహరణకి మీ పేరే పెట్టమంటారా? పెట్టి మిమ్మల్ని ఇలాగని చెప్పి సంబోధించారనుకోండి, రేపు ఆదివారం మళ్ళీ వస్తారా ప్రార్థనకి? ప్రభు బల్లైనా చెప్పండి, అవసరమైతే పోన్లు ఇంకో నెల తీసుకుందాంలే, లేకపోతే ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి తాగేద్దాంలే, తినేద్దాంలే అని అంటే ఎవరైనా సరే పురుగు అని ఒకవేళ ఎలాగనంటే కొంచెం ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈరోజు ఏమనకలొద్దటండి విశ్వాసుల్ని. ఏమండి ఒక ఆవిడ వెనకాల ఉండి కాస్త ఇబ్బందిగా ఉండి కొంచెం జరగమందంట, అంతే పెద్ద ఏమనలేదు, కొంచెం జరుగు అన్నదట. వెంటనే ఇలా తిరిగి, నేను ఎన్ని సంవత్సరాల మట్టి నుంచి వస్తున్నాను అనుకుంటున్నావు మందిరానికి, నేను జరగను, నేను ఎక్కడ కూర్చుంటే అంతే. తేటమ్మా ఆవిడ అన్నది ఏమీ లేదు కదా, పెద్ద మాట చూసారా. అలాంటిది మరి గొంగళ పురుగు అంటే, చీడ పురుగు అంటే, ఏమంటే పసర పురుగు అంటే, పురుగుల్లో చాలా ఉన్నాయి కదా. ఆరుద్ర పురుగు ఒకటి ఉంది, ఎంతమంది చూశారు ఆరుద్ర పురుగుని? చూడాలి, అసలు పేరే తెలియదేమో కొంతమందికి. అదేనండి, చాలా అది ఒంటి మీద పడితే స్మెల్ ఒక రకంగా వస్తూ ఉంటుంది. మినుగుడు పురుగు అంటారు దాన్ని, అదే ఆరుద్ర పురుగు అంటే. ఏమంటే మీరు ఎలాంటి వాళ్ళు అని అంటే, కనీసం పురుగు శాస్త్రం కూడా మీరు చదవలేదేమో, మీరే పెద్ద పురుగు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా అనేసాను, ఇంకెందుకు ఇంకా. ఏమండి కాబట్టి ఈరోజు నేను నరుడను కాను ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? పురుగును అంటున్నాడు. అంటే దాని యొక్క భావం, దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఏమంటే మనుషుల కంటే అల్పుడను. నరుడు అన్నాడు కదా అక్కడ. ఏమంటే మనిషి కంటే ఏమంటే నేను అల్పుడను, నేను తక్కువ వాడను అని ఏమంటే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. లేక యేసు ప్రభుల వారు కూడా అదే. ఆయన కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా మారారు అని అంటే, ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. ఆయన తాను ఎలా చేసుకున్నారట? రిక్తునిగా, దాసునిగా,
ఆయన చేసుకున్నారు కదా. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే నేను నరుడను కాను పురుగును అంటూ ఉన్నాడు. ఒక రకంగా పురుగును గురించి మనము ఆలోచన చేస్తే, ఏమండి పురుగు సృష్టిలో ఒక భాగమై ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయంలో ఏమంటే దేవుడు చాలా చాలా వాటిని చేశాడు కదా. 25వ వచనంలో ఏమంటే దేనిని చేసినట్లు కూడా అక్కడ రాయబడ్డది. ఆదికాండము 1వ అధ్యాయం 25వ వాక్యం. ఆయా జాతుల ప్రకారము పశువులను ప్రతి పురుగును చేసెను. చాలు. ఏ పురుగును చేశాను? కొన్ని పేర్లు చెప్పమంటే కూడా మీరు తెల్లారిపోద్ది అన్నమాట. ఇక అందుకని మిమ్మల్ని అడగకుండా కొన్ని పేర్లు చెప్పేశాను నేను. చాలా పేర్లు మనము చాలా పురుగుల్ని మనం చూస్తూ ఉంటాం మన కళ్ళతోటి. ఏమంటే ప్రతి పురుగును ఈ భూమి మీద, ఏమంటే ఈ నేల మీద, ఏమంటే ప్రాకేటువంటి పురుగులు ఎన్నున్నాయో వాటన్నిటినీ ఎవరు చేశారట? అంటే పురుగు కూడా సృష్టిలో ఒక భాగమే అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏమంటే పురుగును గురించి కొన్ని మాటలు. పురుగు ఎలాంటిది? దానికి పెద్ద వివరణ ఇవ్వాల్సినటువంటి విషయం అయితే ఏమీ లేదు. చిన్న చిన్న మాటలే, ఆల్రెడీ చూస్తూ ఉంటాం వాటిని. కానీ విషయం ఏమిటి అని అంటే, ఏమంటే పురుగులని చూస్తాం, నేల మీద ప్రాకేటువంటివి, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులని చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ మనకు మాత్రం చెప్పండి ఏమీ లేదన్నమాట. జ్ఞానము కలగదు. అసలు దేవుడు వీటన్నిటినీ కలుగజేసి, దేవుడు వీటన్నిటినీ సృష్టించి ఈ సృష్టిలో ఉంచి వాటి ద్వారా కూడా దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు కదా. ఇప్పుడు సామెతల గ్రంథంలో సోమరి ఎక్కడికి వెళ్ళు, ఎందుకు వెళ్ళమన్నాడు? నువ్వు వెళ్ళి ఏమి నేర్చుకో? జ్ఞానం నేర్చుకో. అంటే ఈరోజు దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి అవి పురుగులే కానీ, పశువులే కానీ, పక్షులే కానీ, ఏమండి అవి వాటికి ఒకవేళ ఆత్మ లేకపోవచ్చేమో కానీ, ఏమండి వాటికి ప్రాణము శరీరం మాత్రమేమో ఉంది కానీ వాటి ద్వారా కూడా ఏమండి మనుషులమైనటువంటి మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? జ్ఞానం నేర్పిస్తున్నాడు, లేక పాఠం నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి. పురుగు ఎలాంటిది అని అంటే చెప్తారా మీ మాటల్లో ఏమైనా? పురుగు ఎలాంటిది? పురుగు ఎలాంటిదండి? చాలా చిన్నది. ఓ మంచిది, బాగా చెప్పారు. ఇంకా ఆలోచించండి. మరీ ఇదిగా మేము చెప్తా ఉంటుంటే మీరు వినడం, ఏమండి ఇదే అయిపోతూ ఉంది. కాస్త మనం కూడా ఏదో మెదడుకు మేత అంటారు కదా, అలాగా కాస్త ఏమండి పెట్టడానికి ఆలోచన చెయ్యండి. పురుగు చిన్నది, బాగానే చెప్పారు, అంతే, నీకేమీ లేదా? ఓ 10 పురుగులు పట్టుకొచ్చి మధ్యాహ్నం భోజనాలు వేస్తే మీకు బాబాయ్ అదే. మరి కొంతమందికి పురుగును చూడగానే ఏమొచ్చేస్తుందట? కంపరం వచ్చేస్తుంది. గొంగళ పురుగు అంటే మరీని. అంటే పురుగు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మాట్లాడుతూ ఉంటుంటే మరలా టైం ఎక్కువ అవుతుంది. మరలా సాగదీశారనేటువంటి మాటలు మళ్ళీ మాకెందుకు, త్వరగా చెప్తాను. మొదటిగా పురుగు ఏమంటే అల్పజీవి. అది ఎంత అల్పమైనది అని అంటే, ఏమన్నా మనుషులమైనటువంటి మనం వేసుకున్నటువంటి చెప్పుతోటి చెప్పండి ఏం చేయొచ్చు అనమాట. అలాగంటే పెద్ద దాన్ని తొక్కక్కర్లేదు, పెద్ద కర్రలు కత్తులు అక్కర్లేదు. అలా జస్ట్ ఎలాగంటే చాలు. ఎందుకని చాలామంది అలాగ ఉండగానే గొంగళ పురుగు చూసి ఇది అయిపోతూ ఉంటాడా, పెద్ద ఏముందని చెప్పి చెప్పుతోటి ఎలాగంటారు చాలా. అంటే చెప్పు కింద ఏమైపోయేది అనమాట? నలిగిపోయేది, అల్పమైనది. ఏమంటే రెండవదిగా పురుగు బలహీనమైనది. అది ఎంత బలహీనమైనదో మనం చూస్తూ ఉంటాం. ఏమంటే అది చాలా బలహీనమైనది. మూడవదిగా చెప్పాలంటే పురుగు వికారమైనది. పురుగు ఎలాంటిది? వికారం. కొంతమంది పురుగును చూస్తేనే ఒక రకమైన వికారం కలుగుతూ ఉంటుంది. నాలుగవదిగా పురుగు ఏమంటే అసహ్యమైనది. వికారమే కాదు, ఇందాక మీరు ఆ పేరు చెప్తేనే మీకు కొంతమందికి ఇదయ్యింది. కొంతమందికి పాకుతున్నట్లుగా కూడా అనబడతా ఉంటుంది కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు. అందుకని కొన్ని మాటలు ఆ సంబోధనలో కూడా అయ్య బాబాయ్ పురుగులు పాకుతున్నట్లుగా అని అంటారు. అంటే అది అసహ్యమైనది. అందరూ చెప్పండి పురుగును ఏం చేస్తారనమాట? చేదరించుకుంటారు. నా అమ్మే భలేగా వచ్చావు. ఈ వర్షాకాలంలో వస్తూ ఉంటాయి కదా, ఏటవి? రోకల బండలు. మా కోనసీమలు ఎక్కువ ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు 1/4 కేజీ ఏమన్నా బట్టరమ్మంటారు ఏంటి?
ఫ్రై చేసుకుతారు కానండి. ఇదేంటి చీ అంటున్నారేంటి? మరి ఎవరాళ్ళు చైనా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు కప్పలు శుభ్రంగా, ఒక ఆయన మొన్న ఏదో వస్తుంది ఇది ఎట్రా అంటే శుభ్రంగా కప్పలు పట్టుకున్నాడు, శుభ్రంగా కడిగేశాడు, వాటిని ఆ పైన ఏముండాలో అన్నీ తీసేశాడు, శుభ్రంగా నూనెలో వేసేసి ఉప్పు కారం వేసేసుకుని ఆ మిరియాల పౌడర్ ఏదో ఉంటుంది కదా జల్లుకుని చక్కగా తినేస్తున్నాడు. మీరు చికెన్ ఫ్రై తింటారు చూడండి, లెగ్ జాయింట్లు అలాగా, మరి అలా అయ్యే తింటున్నారు. కొంతమందికి సరైనటువంటి ఆహారం లేక ఏం తిని బ్రతికే వాళ్ళు ఉన్నారు. బాప్తీసం ఇచ్చి యోహాను కూడా ఏం తినేవాడట? మిడతలు. కొండ తేనె, ఆ తేనె తాగి మిడతలు తిని ఇది అయ్యేవాడు. మనకు దేవుడు కృపను బట్టి ఇచ్చాడు కాబట్టి మనకు అలా అసహ్యంగా ఉంటుంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అది చిరాకు, అసహించుకునే విధానము. ఎవరైనా సరే పురుగును, ఇంకా చెప్పాలి అని అంటే పురుగు తృణీకరించబడినది. పురుగు ఏం చేయబడినది? అందుకని అక్కడ అన్నాడు కదా, నేను నరుడను కాను, నేను పురుగును. తర్వాత మాట ఏమన్నాడంటే, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఏం చేయబడిన వాడను? మన ప్రభు అయిన యేసయ్య, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల కిందట నిన్ను నన్ను ప్రేమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, ఆ ఘోరమైనటువంటి నరకాగ్ని గుండము నుండి దేవుడు మనలను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేయబడ్డాడు అని అంటే నిందించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నిందించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందలు కొన్నిసార్లు మనముగా తెచ్చుకుని వచ్చేటువంటి వేరు, మనము చెయ్యని దానికి కొన్ని యేసయ్యను ఎన్ని రకాలుగా ఆనాటి ప్రజలు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు నిందించారో మనము చూస్తాము లేఖనాలలో. నిందించబడిన వాడిగా, ప్రజల చేత తృణీకరించబడిన వాడిగా. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, చదవక్కర్లొద్దు, 53వ అధ్యాయములో తృణీకరింపబడిన వాడాయను. ఎన్ని రకాలుగా ఆయన ఎవరి కొరకు, దేని కొరకు అనంటే మనకు చెప్పండి ఏమి ఇవ్వాలని? గొప్ప రక్షణ ఇవ్వాలని. మనలను ఆ రాజ్యానికి చెప్పండి ఎలా చేయాలని? వారసులుగా చెయ్యాలని. ఆయన ఎలాగైపోయాడు అనంటే ఒక తృణీకరింపబడిన వాడిగా, నిందింపబడిన వాడిగా మారిపోయాడు. పురుగుకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటి అనంటే ఎవరు కూడా ఏం చేయరు అనమాట. వస్తుంది కదా రానివనరు, వెంటనే చీపురెట్టి గెంటేస్తాం, మనం తుడిచిపడేస్తాం, తొక్కిపడేస్తాం, చంపేస్తాం. తృణీకరించబడినటువంటిది. 5 మాటలు చెప్పాను. అది అల్పజీవి, 2 బలహీనమైనది, 3 వికారమైనది, 4 అసహ్యమైనది, 5 తృణీకరించబడి. అందుకని ఇక్కడ అంటే నేను నరుడను కాను, నేను పురుగును. అంటే తన్ను తాను దేవుని సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకుంటూ నేను మనుషుల కంటే కూడా అల్పమైన వాడను అంటున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు. ఓ సందర్భంలో యెషయా గ్రంథం 41:14 ఒకసారి చదివితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చూస్తే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేసేదనని యెహోవా. చూసారా, దేవుడు ఇక్కడ యాకోబుని ఎలా పిలుస్తున్నాడంటే పురుగు వంటి యాకోబు అంటున్నాడు. పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడవద్దు, స్వల్ప జనం. ఈరోజు నువ్వు స్వల్పంగానే ఉండొచ్చు, అందుకనే కదా పురుగు లాంటి యాకోబును, తృణీకరించబడిన యాకోబును, ఎన్నికలేని యాకోబును, మోసగాడైనటువంటి యాకోబును దేవుడు స్వల్పజనమైనటువంటి యాకోబును దేవుడు ఎలా చేశాడు అనంటే ఇశ్రాయేలుగా చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడు జనములకు అనే మాట అర్థం వస్తుంది. జనములకు ఆశీర్వాదకరముగా యాకోబు జీవితాన్ని దేవుడు చేశాడు. పురుగు వంటి యాకోబు అంటున్నాడు. ఓ రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా పురుగు వంటి వారమే. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థనలో ఒకవేళ ఆ పదాలు ఉపయోగించవచ్చు, పురుగు లాంటి దానైనా నాయనని. ఒకవేళ నీవు హృదయపూర్వకంగా మాట అంటే నిన్ను నీవు తగ్గించుకుంటున్నట్లు కానీ, ఏదో అనాలి కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి అనేటువంటి విధానంతోటైతే దేవుడు దానిని అంగీకరించడు. కానీ ఒక రకంగా మనం కూడా మంటి పురుగులమై ఉన్నాము.
పురుగు వంటి వారమే. ఈరోజు ఆ తగ్గింపు, ఆ దీనత్వం ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా? అంతగా మనలను మనము దేవుని యొక్క సన్నిధిలో, ఇక్కడ దావీదు చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం కలిగిన వాడు అతడు. అసలు ఎంత ఖ్యాతిని దేవుడు ఆయనకి దేవుడిచ్చాడు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఆయన దేవుడు ఉంచాడు. అయినను ఇక్కడ అంటున్నాడు, నేను నరుడను కాను, నేను ఎవరిని పురుగును. ఎందుకని దానికి పురుగుకు ఆయన పోల్చుకున్నాడు? రండి, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పురుగులో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. ఆల్రెడీ ముందే చెప్పాను నేను, పరిశుద్ధ గ్రంథములో ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు పురుగులను గురించి, పక్షులను గురించి, జీవులను గురించి మిక్కిలి చిన్నవటవి, బలహీనమైనవట, వాటిని కూడా ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఆయన వ్రాయించాడు అనంటే, ఈరోజు మన జీవితాల్లో వాటి ద్వారా కూడా ఏదో ఒక పాఠమును నేర్చుకోవాలనే కదా. అందుకని దేవుని వాక్యములో నుండి త్వరగా కొన్ని మాటలు, పురుగుకున్నటువంటి లక్షణాలు ఏంటి? ఆ పురుగు ఏదైనా కావచ్చు, అది చీడ పురుగా, కొంగళ పురుగా, పసర పురుగా, ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఆ పురుగులో ఉన్నటువంటి లక్షణాలు, లేక పురుగు ద్వారా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో త్వరగా నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆలోచించండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా. మొదటిగా, పురుగుకున్నటువంటి మొదటి లక్షణం ఏమిటి అనంటే, మాట చెప్పిన తర్వాత మధ్యలో దాన్ని వివరిస్తూ వాక్యం జ్ఞాపకం చేస్తాను, మీరు శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, మొట్టమొదటిది, పురుగుకున్నటువంటి మొదటి లక్షణం, అది బొస కొట్టదు. అదేం చేయదు? బొస కొట్టదు. పురుగు ఎక్కడైనా బొస కొట్టినట్లుగా మీరు చూసారా ఎప్పుడైనాని? అయ్యబాబు, మొన్న చూశానండి. చూడడమే కాదండి, వెంటనే ఓ సెల్ఫీ కూడా తీశాను. ఉంటే పట్టరండి, ఇలా చూపించండి, నేను కూడా చూస్తాను. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఇన్ని ఏండ్లు వచ్చినాయి నా బాల్యం నుండి ఇప్పటి వరకు కూడా పురుగు ఎక్కడ బొస కొట్టడం నేను చూడలేదు, నాకు తెలిసినంత వరకు కూడా. పురుగు ఏం కొట్టదన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి, అది సర్పం అనుకోండి, అది తాసుప్రాం అనుకోండి, అది జెర్రికొట్టో ఇంకోటో దానికి ఉన్నటువంటి పౌరుషాన్ని బట్టి ఒకవేళ అది బొస కొడుతుందేమో కానీ, పడగిప్పుతుందేమో కానీ, పురుగు ఏమవదనమాట, బొస కొట్టదు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే గనక ఈరోజు ఆత్మీయ అర్థం తీసుకుందాం. ఆ పురుగుకున్నటువంటి ఆ లక్షణం, ఆ క్వాలిటీ చెప్పినప్పుడు దానిలో నుండి ఈరోజు మన జీవితంలో, లేక మన జీవితానికి దాన్ని అప్లై చేసుకుంటే, అది మీరైనా, నేనైనా, మనమైనా ఎలా ఉన్నాం, ఆ అనుభవాన్ని కలిగి ఉన్నామా అని ఒక చిన్న పరిశీలన దేవుని సన్నిధిలో చేసుకోవడానికే ఈ ధ్యానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనకి అందజేస్తూ ఉన్నారు. బొస కొట్టదు అని అంటే దాని అర్థం ఏంటంటే, అది ఎలా ఉంటుందన్నమాట, నెమ్మదిగా ఉంటుంది. పురుగు ఎలా ఉంటుంది చెప్పండి? నెమ్మదిగా, శాంతంగా ఉంటుంది. శాంతంగా అది మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క నడకైనా, దాని వెళ్ళే విధానమైనా చాలా నెమ్మదిగా ఉంటుంది. హడావుడి ఎక్కడ ఉండదు. అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పురుగు ద్వారా మొట్టమొదటిగా మనము నేర్చుకునేటువంటి ఆ ఆత్మీయ సత్యం, లేక వాక్య సత్యం ఏమిటి అని అంటే, ఈరోజు దేవుని పిల్లలము అయినటువంటి మనము యేసు రక్తము చేత విమోచించబడి ఆయన సొత్తుగా మార్చబడినటువంటి మనము కూడా చెప్పండి, పురుగుల వలె ఎలా ఉండాలన్నమాట, నెమ్మదిగా, ప్రశాంతంగా, దీర్ఘశాంతంగా ఉండాలి. అలా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో, రాజేష్ మరీ చెప్పాడు, అబ్బా వండర్ఫుల్ నాయన, అలా ఉంటున్నావా? చాలా సంతోషం. ఉంటే ఎందుకనంటే పురుషుడికి స్త్రీలకి మీకు మామూలు వాళ్ళు ఏమీ కాదు. మన శుక్రవారం చెప్పాను కదా, మీరేమన్నా తక్కువ తిన్నారేంటి, మొత్తం వేసేస్తున్నారు, పీకలు తీసేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి బ్రదర్స్ అందరూ కూడా. మన శుక్రవారం మీరు లేరు కాబట్టి చిన్నగా చెప్పాను, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నా. మీకు ఉంటుంది కోపం, కానీ భర్తకు పుట్టు, సామెతల గ్రంథంలో ఉంటుంది, భర్తకు పుట్టు రోషం అనేటువంటి మాట. అంటే పురుషుడికి, ప్రతి పురుషుడికి కూడా, ఎవరికైనప్పటికీ, అంటే నాతో కలుపుకునే మాటలు చెప్తా ఉన్నాను. కొన్నిసార్లు నాకు కూడా, పాస్టర్ గారు మీకు కోపము రాదండి, మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే ఎప్పుడు కూడా మీరు
కోపపడనట్లుగా, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా ఉన్నట్లుగా ఉంటారు. మా పాస్టమ్ గారిని అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అడగొద్దు, తర్వాత పర్సనల్గా అడగండి. ఏమండి వ్యక్తిలో కూడా ఖచ్చితంగా చెప్పండి ఏముంటుంది? శాంతిరాజు అని పేరు పెట్టుకున్న ఇద్దరు శాంతిరాజులు ఉన్నారు ఇక్కడ. మా ప్రియులు పెద్ద ఆయన శాంతిరాజు గారు ఉన్నారు, పక్కనే మా యవన బిడ్డ శాంతిరాజు ఉన్నాడు. శాంతిరాజు అనే నామధేయం ఉన్న ఖచ్చితంగా తనలో ఎంత శాంతంగా ప్రశాంతంగా ఉన్న ఏదో సందర్భంలో అయితే మీరు వివరాల్లోనికి వెళితే అనూషాని అడగాలి. దేవునికి మహిమ కలుగునుగా, అంతే కదా. ఎవరికి భర్తను గురించి భార్య గురించి భర్త కాకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి? కాబట్టి వాళ్ళు ఇరువరే కదా కలిసి జీవించేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మగవానిలో, ప్రతి స్త్రీలో, ప్రతి ఒక్కరిలో, ఆఖరికి ఇప్పుడు ఎవరెవరు అనుకుంటున్నారు మీరు? చిన్న పిల్లోడండి, ఆ పిల్లోడు, ఆడికి ఎంత వయసు ఉంది అసలు? నెలలో పిల్లోడు, ఆడికి ఏం కావాలంట? సెల్ల కావాలంట, అలా పెట్టుకుని అలా చూస్తున్నాడు. ఆ సెల్ల తీసేస్తే సెల్ ఫోన్ వాడి చేతిలోంచి తీసేస్తే వెంటనాడు ఏమైపోతున్నాడు అనమాట, ఇక గింజుకుపోతున్నాడు, ఇలాగ కొట్టేసుకుంటున్నాడు ఇలాగ. పిల్లలు కూడా ఈరోజు కొట్టేసుకుంటున్నారు. మొన్నైతే సెల్ ఫోన్ వాళ్ళ అమ్మ తీసేసుకుందని చెప్పి ఆ మూలలో ఉన్న బ్యాట్ తీసి ఏం చేశాడు అనమాట, ఒక్కడు కొట్టాడు. ఎవరిని? అలా అమ్మని. సచ్చూరుకుంది ఒకసారి వెంటనే. ఏమనుకుంటున్నారు పిల్లలండి? అంతగా దానికి ఇదైపోయి, సెల్ ఫోన్ చేతులోంచి తీసేస్తే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది అనమాట, కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు నరాల్లో ప్రతి మనిషిలో ఏమి జీర్ణించుకుపోయిందనంటే కోపం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. ఆ కోపం కూడా ఎలా ఉండాలి అని అంటే సూర్యుడు మరలా వెంటనే తిరిగి మరలా చెప్పండి ఏమవ్వాలి? భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సమాధాన పడడం అనేటువంటి దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయం అనేటువంటి విషయం మనం గమనించాలి. అలాగే మన ప్రభు అయినటువంటి యేసయ్య కూడా 30వ కీర్తనలో ఉంటుంది, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ. అందుకనే మనం అందరం ఇలా కూర్చోగలిగాం ఈ చివరి ఆదివారం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లేకపోతే బోల్డ్ మంది వెళ్ళిపోతున్నారు, ఈ నెలలోనే బోల్డ్ మంది వెళ్ళిపోయారు. కొన్నిసార్లు స్టేటస్లు అస్తమాటు నేను చూడను కానీ కొన్ని సందర్భాల్లో ఇదేదో గుర్తుగా ఉందేంటి, ఏదో రౌండ్గా ఉందంటే ఎవరో అని ఒకసారి చూసేటప్పటికి వెంటనే అయ్యో ఇతను మొన్నే కదా కనబడ్డాడు, బాగానే ఉన్నాడు కదా అని అనిపిస్తూ ఉంటుంది. యవ్వనస్తులు, మంచి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆయా రీతులుగా అకాల మరణాలు ఈరోజు సంభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ నేటికి దేవుడు ఆయన సజీవులుగా మనల్ని ఉంచాడు అని అంటే ఆయన దయ మన మీద ఎలా ఉందో చెప్పండి, ఆయుష్కాలం ఉంది. అందుకనే మనము ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. 37వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి, త్వరగా ముందుకు వెళదాం. 37వ కీర్తన 8వ చరణం. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. వ్యసన పడద్దు, అది కీడికే కారణం. చాలు. దేవుని వాక్యం చెప్తుంది, కోపము చెప్పండి ఏం చేయాలట? మానాలట. ఆగ్రహాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. కోపం వస్తుంది కొన్నిసార్లు, కొన్ని పరిస్థితులను బట్టి, ఇంట్లో వాళ్ళ యొక్క విధానాలను బట్టి, వాళ్ళు అనే మాటలను బట్టి, వాళ్ళు చేసే శాస్త్రాలను బట్టి కొన్నిసార్లు సహజంగా చాలామంది అస్సలు నాకు కోపం రాదంటారు. నువ్వు చాలా భయంకరమైన అబద్ధం చెప్తున్నావని అర్థం. కొంతమంది ఏమంటారంటే ఏదో పెద్ద గొప్పగా సాధించేసినట్లు, మా వాడికండి ముక్కు మీద ఉంటుందండి, ఏంటంట అదేదో పెద్ద డిగ్రీ పొందుకున్నట్లుగా. కాబట్టి రెండూ సరైనవి కాదు. అలా ఎక్కువ ఉండడము మంచిది కాదు, అసలు లేదు అనడం కూడా సరైనటువంటిది కాదు. ఉంది, అయితే దేవుడు దాన్ని ఏమంటున్నాడు? మానే అంటున్నాడు. హల్లెలూయా. కోపము ఏం చెయ్యము? మానము. ఆగ్రహాన్ని ఏం చెయ్యి? విడిచిపెట్టు. ఎలా ఉండడానికి ప్రయత్నించు? నెమ్మదిగా. కొంతమంది ఏం చెప్తూ ఉంటారు,
ఏమంటే బీపీ ఎక్కువైపోతూ ఉందనుకోండి, కోపం ఎక్కువైపోయి ఆగ్రహం ఎక్కువైపోతూ ఉందనుకోండి, బుర్ర పగిలిపోయేలాగా ఉంటుందనుకోండి, కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమీ కాదు, మామూలుగా ఏదో 100 అంకెలు అంటే వెనకాల నుంచి ఏం చేయాలట, లెక్కట్టాలంట. ఏంటి 98, 97, 96, 95 ఏమన్నా అలాగంటే బీపీ తగ్గిపోద్దా, కోపం తగ్గిపోద్దా? ఏమన్నా ఆలోచించండి. ఈ చిట్కాలు ఏమీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కటి మనము దీర్ఘశాంతంగా మనము దయగా ఉండాలి అని అంటే ఒకే ఒక అద్భుతమైన సూత్రం అదేమిటి అని అంటే మన ప్రభువైన యేసయ్యను చూడాలి మనము. హల్లెలూయా. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుక లేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుక. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల, ఇది నా కోసమే, ఇది మన కోసమే, సిలువలో సాగింది యాత్ర కరుణామయుని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అన్ని రకాలుగా పిడిగుద్దులు గుద్ది, నిన్ను గుద్దింది ఎవరో చెప్పు, గడ్డం పట్టుకుని పైకి లాగి ఇలా రకరకాలైనటువంటి చిత్రహింసలను పెట్టి రకరకాలుగా ఆయన గురించి దుర్భాషలు మాట్లాడుతుంటుంటే ఏం తెరవలేదట, ఏం పలకలేదట. అంటే ఆయన ఎలా ఉన్నారు చెప్పండి ఆ టైంలో? ప్రశాంతంగా నెమ్మదిగా. చిన్న మాట అంటేనే మనకి ఇదైపోతుంది. ఎంత ఉలికంటే మామూలుగా కాదు మనకి. ఇంకా అయిపోయారు, ఇంకా వేళ్ళు ఇంకా ఏమీ లేదు. పాపం ఉమ్మ వచ్చిందంటే ఆవిడ అలాగా క్యాంటర్గించేది మామూలుగా ఊసుకుందంతే. వెంటనే నా ముఖం చూసేటప్పటికి నీకేమనిపిస్తుంది, ఉయ్యాల ఇదేంటి, వెంటనే పెద్ద తగాదా అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది. చూసారు ఈరోజు ఓన్లే ఆవిడ ఊసుకుంటే ఊసుకుంది, పక్కనే ఊసింది. ఆవిడ గుమ్మాలోనే ఊసుకుంది. కానీ ఆ ప్రజలు ఎక్కడ ఊసారనమాట, నా యేసయ్య ముఖం మీదే ఊశారు. ఎక్కడ ఊశారు? అది పక్కనే ఊసింది, ఆ ముఖం మీదే ఊశారు. ఆయన ఏం మాట్లాడలే. కాబట్టి దీర్ఘశాంతం, దయాళత్వం, లేక నెమ్మది, ప్రశాంతత, ఇవన్నీ మనకు రావాలంటే చెప్పండి, సిలువ వేయబడిన యేసయ్య వైపే చూడాలి. నేనైనా మీరైనా ప్రయత్నించండి, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. పురుక్కున్న మొదటి లక్షణం ఏంటి చెప్పండి? ఏం కొట్టదు, బుసకొట్టేస్తున్నావేంటి, మాట్లాడితే పైరైపోతున్నావేంటి. మామూలు బుస కాదండి ఈరోజు. ఇంకా చాలామంది అమ్మ మీద బుస, నాన్న మీద బుస, ఇంకా ఎవరు పడితే వాళ్ళ మీద బుస కొట్టేయడమే. ఇక ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, వీధని లేదు, రోడ్డు అని లేదు, ఏమీ లేదు. ఒకసారి చెప్పాను కదా, ఆవిడెవరో నాకు తెలీదు, నేనెవరో ఆవిడికి తెలీదు, రోడ్డు మీద బుస కొట్టేస్తుంది. రకరకాలుగా సూత్రాలన్నీ వాళ్ళకి ఇచ్చేసింది, బంగారం అంతా ఇచ్చేసింది, అలాగా ఇలాగని నానా బూతులు తిట్టేస్తుంది. ఆఖరిలో తెలిసింది ఇంతకీ ఎవరిని తిడుతుంది, వాళ్ళు ఎవరినో కదా, వాళ్ళ అమ్మనంట. అయ్యో చూసారండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో ఇవ్వలేదనో చేయలేదనో మనల్ని వేరే రీతిలో వాళ్ళు అవమానించారని అపార్థం చేసుకున్నారని కొన్నిసార్లు మనం చెప్పండి ఏమైపోతున్నామనంటే ఆ రోషాన్ని లేక ఆ కోపాన్ని మనం చూపిస్తుంటున్నాం. అయితే పురుక్కున్న గొప్ప మంచి లక్షణం ఏంటంటే అది ఎలా ఉంటుందన్నమాట అండి, బుస కొట్టదు. అంటే అది ఎలా ఉంటుంది, నెమ్మదిగా, ప్రశాంత. అలాగే దేవుని బిడ్డలు ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక మనం ఆశపడితే. రెండవది అది బండ క్రిందకు పోతుంది పురుగు. త్వరగా నేను మాటలు ముగిస్తాను జ్ఞాపకం చేస్తూ. బండ కిందకు పోతుంది. ఎందుకు బండ కిందకు పోతుంది పురుగు అని అంటే, దాక్కోవడానికి. దేని కొరకు? దాక్కోవడానికి. ఇప్పుడు అది ఎలా వెళ్తా ఉంది, ఇది వచ్చినట్టు ఉంది, దీన్ని చంపేస్తే బాగుంటుంది, లేకపోతే చీపురుతో తుడిచేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. దానికి అర్థమైపోద్ది ఎవరికాళ్ళకి. ఏ పక్షికైనా దేని యొక్క భద్రత అది చూసుకుంటుంది కదా. వెంటనే అది దాక్కోవడానికి ఎక్కడికి వెళుతుంది అని అంటే కనుక బండ క్రిందకే వెళుతుంది, బండ క్రిందకే వెళుతుంది దాక్కోవడానికి, దాచబడడానికి. అలాగే ఈరోజు దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా
మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, అది కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎలాంటి ఇబ్బందులు మన జీవితంలో వచ్చినా, ఎందుకంటే మనం లోకములో ఉన్నాము కనుక యేసయ్య చెప్పారు, మీకు శ్రమలు కొన్ని వస్తాయి, కలుగుతాయి, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండకండి అని ప్రభు కొన్ని వాగ్దానాలు మనకి ఇచ్చారు కనుక ఎలాంటి కష్టములోనైనా, ఎలాంటి శ్రమలోనైనా పురుగు ఎలాగైతే బండ క్రిందకి వెళ్ళి దాక్కుంటుందో చెప్పండి, అలా ఈరోజు మనము దేవునిని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలి? అదే దేవునిని అనంటే క్రీస్తనే బండ. ఆ బండ ఎవరు చెప్పండి? క్రీస్తే. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు అనేటువంటి బండ క్రిందకి మనం వెళ్ళాలి, క్రీస్తు అనే బండ కిందకి రావాలి. క్రీస్తు అనేటువంటి బండను మనం ఏం చేయాలి చెప్పండి? ఆశ్రయించాలి. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? ఈ దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. రావని కాదు, వస్తూ ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని, అలాంటి పరిస్థితులలో మనం ఎక్కడెక్కడికో వెళ్ళడము కాదు, ఎవరెవరినో ఆశ్రయించడం కాదు, ఎవరెవరి మీదో మనం ఆధారపడడం కాదు. క్రీస్తు అనేటువంటి బండ క్రిందకు మనం వెళ్ళి ఆయనను ఆశ్రయ దుర్గముగా మనం చేసుకోవాలి. భక్తుడు కీర్తనాకారుడు చాలా మాటలు, కీర్తనలో ఎక్కువగా ఈ మాటలు ఆయన పలుకుతూ ఉంటారు. 31వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 31:3 నా ఏంటండి? నా కొండ నా కోట నీవే, నన్ను నడిపించుము. చాలు, నా ఆశ్రయ దుర్గము కూడా నీవే. అలాగే మీరు 37, 39 కూడా చదివితే 37, 39 ఆ మాటలో కూడా ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. 46వ కీర్తన మొదటి చరణం మనకు తెలిసిందే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన. ఇలాంటి మాటలు ఈ కీర్తనలో బోళ్ళన్నీ ఉంటాయి. అది దావీదు రాసిన, అది ఆసాపు రాసిన, కోరాహు కుమారుడు రాసిన వారికి కలిగినటువంటి కష్టములో, ఇబ్బందులో చెప్పండి ఏ బండను వాళ్ళు ఆశ్రయించారు అనంటే క్రీస్తు అనే బండ. మరి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? కొంతమంది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా మనుష్యులను ఆశ్రయిస్తున్నారట, ఐగుప్తును ఆధారంగా చేసుకుంటున్నారట. ఎవరెవరి దగ్గరకో వెళితే ఏదేదో చేస్తే మనకేదో అవుతుందని లేదు. ఈరోజు దేవునిని మనము ఒక పురుగు నేర్పిస్తుందండి, దానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని, ఏదైనా దానికి ప్రమాదం వస్తుందని ఎరిగినప్పుడు అది దాక్కోవడానికి బండ కిందకు పోతుంది. అలాగే ఈ రోజునాడు మన ఇబ్బందుల్లో, మన యొక్క శ్రమల్లో, మన కష్టాల్లో మనము కృంగిపోవడమో, లేకపోతే వేరే వేరే విధానాలు చేయడమో, ఎక్కడికి వెళ్తే బాగుంటుందమ్మా, ఏం చేస్తే బాగుంటుందమ్మా, ఏం పెట్టుకుంటే బాగుంటుందమ్మా, ఏం కట్టుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పి ఈ విధానాలు కాదు. కష్టములో ఉన్నావా, బాధలో ఉన్నావా, వెంటనే నువ్వు ఎక్కడికి రావాలి అని అంటే ఆశ్రయపురములోనికి వచ్చేసేయాలి. హల్లెలూయా. ఎక్కడికి రావాలండి? పాత నిబంధనలో దేవుడు ఎన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు? 6 ఆశ్రయపురాలట, 6 ఆశ్రయపురాలు. అందుకని ఆ మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 6 ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడేమో కానీ 7వ ఆశ్రయపురం అది ఎవరు అని అంటే అది మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. మనం ఆయన్ని ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయ దుర్గంగా చేసుకోవాలి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేయడట? ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు తెలుసు కదా. అన్ని వాక్యాలు మనకి కంటతమే, అన్ని వాక్యాలు చెప్తాం కానీ వాక్యానికి మనము లోబడమంతే. వాక్యానుసారమైనటువంటి ఇవన్నీ తెలిసిందే. మరి ఎందుకు అలాగా ఆ బుడబొక్కలోని ఎందుకు నువ్వు ఆశ్రయించావు? అక్కడికి ఎందుకు మరి పోయావు? అవన్నీ ఎందుకు చేసావు అంటే అలా కాదండి, ఇలాగండి, అలాగండి, మా ఓళ్ళండి రమ్మన్న కహాని వద్దు, కథలొద్దు. ఇప్పుడు వేరే చెప్పడం కాదు, నువ్వు ఆశ్రయించు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా
ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మనకు కొండగా, కోటగా, దుర్గముగా ఉండి ఏమండి మన ప్రతి విధములైనటువంటి ఇబ్బందుల్లో నుంచి మనుషులు ఎవ్వరూ చేయలేని అద్భుతమైన సాహస కార్యాలు, భీకర కార్యములు మన జీవితాల్లో ఆయన చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. చెప్పండి, పురుక్కున్న మొదటి లక్షణం ఏంటి? బొస్సుకోవడం. అది నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా. అలా మనం ఉండాలి. రెండవది, బండ కిందకు పోతుంది. ఏం చేయడానికి? మూడవది, పురుగు కట్టండి. వింటున్నారా? వినండి, ముగిస్తాను నేను, వినండి జాగ్రత్తగా. పురుగు కట్టండి, వెన్ను ఎముక ఉండదట. పురుగుకి ఎముక ఉండదండి, వెన్ను ఎముక ఉండదు. మీకు ఉందా? ఇంతకలే చెప్పండి. ఉంది కాబట్టి నిలబడ్డా, కూర్చున్నారు అలా. మీరు ఎన్ని ఎముక లేకపోతే ఎక్కేటండి మనకి. వెన్ను ఎముక వెనకాల, అదే మెయిన్. మనం కూర్చోడానికైనా నిలబడ్డానికైనా ఏదైనా అది లేకపోతే ఇక 365 రోజులు ఏంటన్నమాట, ఇక బెడ్డే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ను ఎముక చాలా ప్రాముఖ్యమైనది మనిషిలో. అయితే అది మనిషికి ఉంటుందేమో కానీ దేనికి ఉండదు అనమాట. ట్రై చేయండి. ఒకవేళ సాయంత్రం మీరు ఇవన్నీ నేను చెప్పింది రీసెర్చ్ చేయండి. సాయంత్రం పురుగులు పట్టుకుని సాయంత్రం పనే ఉంది. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తినేసిన తర్వాత ఇంక వెంటనే ఏమండి ఇంకా ఏంటి ఆ పాత్రలో ఉన్నటువంటివన్నీ మీ పాత్రలోనికి వచ్చినటువంటి తర్వాత ఏమండి ఈ పాత్ర ఈ కొండెళ్ళి ఏమండి వెళ్ళకుండా ఒకవేళ సమయం ఉంటే కనుక ఖాళీ ఉంటే అవునా నిజమేనా కాదని చెప్పి ఏమండి ఆ పురుగు వస్తుంటే అవసరమైతే పట్టుకుని దాన్ని పరిశీలన చేసి చూడండి. పురుగుకి ఏ ఎముక ఉండదు అని అంటే వెన్ను ఎముక ఉండదు. ఏ ఎముక ఉండదండి అంటే దీని భావం ఏంటి? దీని అర్థం ఏంటి? మీకు కాస్త ఈ మాటలు ఏంటి పురుగు అంటున్నాడు ఈయన, పురుగులకు తినేస్తున్నాడు అన్నట్లుగా ఏమన్నా అనిపిస్తున్నా ఆలోచించండి. ఆ పురుగే ఈరోజు మనకి ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది ఈ దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దీనిలో ఉన్న ఆత్మీయ భావం ఏమిటి అని అంటే ఏమంటే స్వచిత్తానికి చోటు ఉండకూడదు మన జీవితంలో. వెన్ను ఎముక ఉండదు అని అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా స్వచిత్తానికి మన జీవితంలో ఏమంటే చోటు ఉండకూడదు. అంటే రెండు ఉంటాయి, చిత్తంలో రెండు ఉంటాయి. ఒకటి స్వచిత్తము ఉంటుంది, రెండు దేవుని చిత్తం ఉంటుంది. అంటే మన జీవితంలో దేనికి చోటు ఉండకూడదు? దేవుని చిత్తానికే చోటు ఉండాలి తప్ప స్వచిత్తానికి. స్వచిత్తం అంటే ఏంటి? మన సొంత ఇష్టం. ఇక చూడండి, ఈరోజు అందరికీ ఇది ఎక్కువైపోయింది అంటే ప్రతి ఒళ్ళకి కూడా. ఎందుకు అలా చేసావురా, ఎందుకు అలాగ వెళ్ళావురా, ఎందుకు అలాగని ఏదైనా అంటుంటుంటే వెంటనే చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే ఈరోజు పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒళ్ళకి ఒక నానుడు వచ్చేసింది. ఏంటి అని అంటే నా ఇష్టం. ఏమన్నారు చెప్పండి? నా ఇష్టం, నేను వెళ్తాను. ఎవరు మిమ్మల్ని అడిగే ఇలాగ ఈరోజు అస్సలు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలంగా నా ఇష్టం అనేటువంటిది మన జీవితంలో చెప్పండి ఏమవ్వాలి? చావాలి. దేవుని ఇష్టం మన జీవితంలో నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. ఇదివరకు శ్రీవళ్ళ నాన్నక్ గారు చక్కని పాట అన్నీ మర్చిపోయాములేండి గడిచిన దినాల్లో పాడి ఇప్పుడే వచ్చినాయి రకరకాలుగా. మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఏమండి ఎవరి చిత్తము జరగాలి అని అంటే 40వ కీర్తన 8వ చరణంలో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు దావీదు. ఎవరి చిత్తం నెరవేర్చుట? మరి ఈరోజు ఎవరి చిత్తం జరుగుతుంది ఆలోచన చేయండి. చాలామంది ఏమండి, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదండి. బయట వాళ్ళ గురించి మనకెందుకు, లోపల ఉన్న వాళ్ళ గురించే మనము మాట్లాడుకోవాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని చిత్తానికి బదులు ఎవరి చిత్తం ఎక్కువైపోతుందంటే మన చిత్తం, మన ఇష్టం. ప్రతి విషయంలో కూడా మన ఆలోచనలు, మన తీర్మానాలు, మన నిర్ణయాలు, మనం ఏదనుకుంటే అలాగా, మనకు అనుకూలంగా ఉంటే అంతే వెళ్ళిపోవడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. అది ఏ వ్యవస్థ అయినప్పటికీ కూడా, అది వివాహ విషయంలోనైనా, అది ఎవరి ఉద్యోగ విషయంలోనైనా, అది మీ బిడ్డల విషయంలో, భవిష్యత్తు విషయంలో, ఏ విషయంలోనైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక అడుగు మనం వేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం దేని కొరకు కనిపెట్టాలి అని అంటే దేవుని చిత్తం కొరకు. అమ్మ చెప్పండి, దేని కొరకు అమ్మా?
కొంతమంది మాట్లాడితేనండి ఏమంటారనంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తమండి? అంతా ఆయన దయ్యండి. ఎవరి దయ్యా? ఒట్టొట్టి మాటలు, బూటకపు మాటలు మాట్లాడికే ఏమండి అంతానంటే ఎవరి చిత్తం అంటండి? దేవుని చిత్తం. కానీ ఇక్కడ జరిగేదంతా ఎవరి చిత్తం? అమ్మగారి చిత్తం. అంతా ఇక్కడ ఇంట్లో జరిగేదంతా ఈవిడ చిత్తం, ఈయన చిత్తం జరుగుతుంది. పైపొచ్చి ఏంటంటే ఏం జరిగినా కానీ అంతానండి దేవుడి చిత్తం అండి బాబు. అది ఎలా కుదురుతుంది? ఇక్కడ నువ్వు చేస్తున్నది నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణము, లేకపోతే ఆ కార్యం, ఆ పరిస్థితి అంతా నీ ఆలోచన ప్రకారంగా చేసేసి దాన్ని దేవుని చిత్తానికి ఉద్దేశిస్తే ఎలా కుదురుతుంది? భక్తులు కూడా వాళ్ళు ఏది చేసినా దేవుని చిత్తం కొరకు వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేశారు? కనిపెట్టారు, ప్రార్థించారు. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు తన అబ్బాయి పెళ్లి చేయాలనుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎవరిని పంపితే బాగుంటుంది? 318 మంది ఉన్నారు. పంపేయచ్చు కదా 10 మందిని. కానీ దేవుని చిత్తం అది కాదు. ఎవరు వెళ్ళాలన్నమాట? ఎలియాజరు మాత్రమే వెళ్ళాలి. హల్లెలూయా. ఆ ఎలియాజరు కూడా ఏం చేశాడు? దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేశాడు. ఇలా యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రభువా మరి వాళ్ళు వెళ్ళాలి, మరి చాలా వంశాలు ఉన్నాయి కదా, వాళ్ళకి చాలా గోత్రాలు ఉన్నాయి, ఏ గోత్రంలో నుండి వెళ్ళమంటావు అని ప్రార్థన చేశారు. యోధా గోత్రం పంపించమన్నాడు దేవుడు. వెళితే అద్భుతంగా దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? జయమిచ్చాడు. దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడా లేదా చెప్పండి? మాట్లాడతలేదు మీరు ఎవరో. బయలుపరుస్తాడు. నువ్వు అడగాలి, నువ్వు ప్రార్థించాలి, కనిపెట్టాలి. వాక్యము ద్వారానో సేవకుని ద్వారానో దర్శన రూపంలోనో స్వప్న రూపంలోనో ఒక ప్రేరేపణగానో లేకపోతే ఒక స్వరముగానో ఏదో విధముగా ఆయన తన చిత్తమును మనకు తప్పకుండా ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. దాని కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థించి ఆ దిశగా అడుగులు వేయాలి. కానీ ఏమీ లేదు, ఇంకంతే వెళ్ళిపోవడమేక. ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పారు, అలా చేసేయటం లేదు. కాబట్టి ఈరోజు పురుగుకి వెన్నెముక ఉండదో అలాగే ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఏ చిత్తం జరగకూడదో, స్వచిత్తం అనేది జరగకూడదో. మరి ఏ చిత్తం జరగాలి? దేవుని చిత్తమే జరగాలి. మొదటి యోహాను పత్రిక 2:17లో దేవుని చిత్తం చేసేవాడట నిరంతరమును నిలుచును అనే మాట ఉంది. దేవుని చిత్తం చేసిన వాడు ఎప్పుడు నిలుస్తాడు? నిరంతరం దేవుని చిత్తం చెయ్యండి. గెత్సేమనే తోటలో మన ప్రభు అయిన యేసయ్య కూడా ఆఖరి ఘట్టంలో కూడా ఆయన దేని కొరకు ప్రార్థన చేశారు అనంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. ప్రభువా నువ్వు తాగమంటే తాగుతాను, నువ్వు శ్రమలు అనుభవించమంటే అనుభవిస్తాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నేను నీకు అర్పించేసుకుంటున్నానని సంపూర్ణంగా మన ప్రభు అయిన యేసయ్య తండ్రి చిత్తానికి ఏం చేశారు? లోబడ్డారు. ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లలంగా ఈరోజు దేవుని చిత్తానికి మనం కూడా మాట్లాడతలేదు ఎవరోని. అలా చేయగలిగితే మీరు అవునండి అని దేవుని చిత్తం అంటారు. లేకపోతే మా అమ్మ చిత్తం, మా నాన్న చిత్తం, మా మావే చెప్పాడండి, మా పెదనాన్న ఇప్పటికే చాలా పెళ్ళిళ్ళు మామూలుగా కాదు, చాలా 1000 అబద్ధాలాడి బోడు పెళ్ళిళ్ళు చేశాడండి, అద్భుతంగా సంసారం మామూలుగా కాదు, ఇక పొంగిపోతుందండి అని ఎవరెవరు ఏదో చెప్పారు, ఏదో చేశారు కాదు. అసలు అది దేవుని చిత్తమా కాదా? ఆ వివాహమైనా, ఆ వ్యాపారమైనా, ఆ ఉద్యోగమైనా, ఇంకోటి ఎవ్రీథింగ్ ఏదైనప్పటికీ దేవుని చిత్తానికి అప్పగించుకుని ఆయన చిత్తం జరిగిస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా అది నిలిచి ఉంటుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. చెప్పండి. పురుక్కున్న మొదటి లక్షణం బుసకొట్టదు, రెండవది, మూడవది వెన్నెముక ఉండదు. అలాగే మన జీవితంలో ఇది మొదలుకొని మన స్వచిత్తం చావాలి, దేవుని చిత్తం నేటి దినము నుండి అది జరగాలి. నాలుగవది పురుగు దేవుని మాట విన్నది. పురుగు ఎవరి మాట విన్నది? చదువుతారా? ఏవేలు గ్రంథం 2:25, యోనా 4:7 ఒకరు తీసుకుని అలా ఉంచుకోండి. ఏవేలు 2:25లో ఏవేలు 2:25లో దేవుడు ఇలాగా చెప్తా ఉన్నాడు. ఏవేలు దొరకలేనట్టుంది. మీరు కడుపారా తిని
తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించినటువంటి నీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన, ఆ మాట అండర్లైన్ చేసుకోనండి, నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను మహా సైన్యము. చాలు. ఆ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే నేను పంపిన పురుగులు అనే మాట ఉంది అక్కడ. ఎవరు పంపారట? దేవుడు పంపారట. అంటే దేవుడు వాటిని ఆర్డర్ వేసి ఆజ్ఞాపించే, పురుగులారా వెళ్ళండి, మీరు తినేయండి శుభ్రంగా, ఆ పంటలన్నీ తినేయండి అన్నాడట. అంతే. వెంటనే ప్రభువా వాళ్ళు మా మీద కోపపడతారేమో నాయన, మా మీద దెబ్బలాడతారేమో ప్రభువా, మమ్మల్ని కాలు కింద వేసి చెప్పు కింద వేసి శుభ్రంగా మమ్మల్ని నలిపేస్తారేమో నాయన, చంపేస్తారేమో ప్రభువా అని ఏమన్నా చెప్పినాయండి. అది దేవుడు అన్నాడట. వెంటనే ఏమైపోయినాయి అంట, శుభ్రంగా తినేసి నేను జుట్టు కూడా తినేస్తుంది అవసరమైతే. అదేనండి. ఏంటంట, ఒకటి బట్టతల అయిపోయింది ఏంటన్నా ఆయనంటే ఏం పట్టేసిందట, పేను. అది కూడా పురుగే. ఏమండి, పేరు శుభ్రంగా తినేస్తూ ఉంటుంది అనమాట. సరిగ్గా దేవుడు మాట వినకపోతే దేవుడు ఏమంటాడనమాట, పేర్లారా వెళ్ళండి అంటాడు. అంతే. ఏసు రక్తమే చెప్పి బట్ట మీదకి వచ్చిందనుకో శుభ్రంగా, ఇది జాగ్రత్త. అంటే ఇప్పుడు పురుగులు ఎవరి మాట వింటున్నాయి అని అంటే ఏవేలు 2:25 చూసాం. మరి యోనా 4:7 తీశారు ఎవరైనా? ఏంటమ్మా? మరుసటి ఉదయమందు దేవుడట ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున మొత్తం చెట్టు వాడిపోయింది. చూసారా? అక్కడేమో చెట్లు తినేసింది మొత్తం పంట అంతా కూడా, ఇక్కడేమో చెట్టుని ఏం చేసిందంట, తొలిచేసిందంట. మరుసటి ఉదయానికి చెట్టు ఏమైపోయిందంటే శుభ్రంగా వాడిపోయి. అంటే దీని భావం నేర్చుకోండి. దీని భావం, దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అని అంటే, పురుగు చెప్పండి ఏమన్నది? దేవుని మాట. అది వాళ్ళకి ఇబ్బంది కలిగించడమో ఒక గుణపాఠం నేర్పించడం వేరే విషయం. చరిత్రలోనికి వెళితే అది వేరే. అన్ని పురుగులు తినేసి అప్పుడే కదా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుడు కూడా చాలామందికి ఎప్పుడు జ్ఞాపమవుతాడు? పరిస్థితులన్నీ బాగుంటాయి, నిన్ను ఎవరు పట్టుకోలేము. ఇక నువ్వు ఆడిందే అట్ట, పాడిందే పాట. నీకు ఏదో ఒకటి ఇబ్బంది కలిగినప్పుడే కదా అన్ని పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఏవేల గ్రంథంలో గొంగళి పురుగులు విడిచిన దాన్ని ఎవరట? మిడతలు తినేసినవి, పసరపులు తిని ఇవన్నీ తినేస్తుంటే అప్పుడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, అప్పుడు అలా ఉపవాస ప్రార్థన వచ్చింది. తినేస్తూ ఉంటుంటేనే, దొలికేస్తూ ఉంటుంటేనే, ఇబ్బందులు కలుగుతుంటుంటేనే దేవుడు గుర్తుకొస్తారు చాలామందికి. అన్ని పరిస్థితులు ఉంటే ఇంకా దేవుడు ప్రార్థనలు సహవాసం ఏమి ఉండదు ఇక. అందుకని ఓ రకంగా మంచియే కొన్నిసార్లు మనం దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోదామనంటే పెద్ద ఏం చేయక్కర్లొద్దు. గడిచినటువంటి దినాల్లో దేవుడు 2019 ఎండింగ్లో ఏం పంపించాడనమాట? కరోనా పురుగును పంపాడు. ఏ పురుగది? కంటికి కనబడని సూక్ష్మజీవి. ప్యాకెట్లు కట్టి పడేయడమే. భూస్థాపనలు ఏమీ లేవు, చూసాం కదా. చూసారా? పురుగు. ఏమనుకుంటున్నారు మీరు? దేవుడి మాటకు లోబడుతుంది. దేవుడు ఏం చేయమంటే చేస్తుంది. యోనా కూడా ఎందుకని దేవుడు పురుగును పంపించాడు అని అంటే, యోనా గారికి ఎప్పుడైతే చెట్టు వచ్చి చక్కగా పైన ఒక మంచిగా అల్లి ఇదయ్యిందో, ఇప్పుడు యోనా గారికి ఏమొచ్చేసిందట, ఇక మంచి ఇదిలో ఉన్నాడు అనమాట. ఇక ఆ పురుగు వచ్చి అది తొలిసేసినప్పుడు శుభ్రంగా ఎండ వచ్చి ఎక్కడ పడితే, నెత్తి మీద పడితే అప్పుడు అంటున్నాడు, బ్రతకడం కంటే ఏమవడం మేలు, సావడం మేలు. అప్పుడు దేవుడు పాఠం నేర్పించడానికి, ఈ ఎండకే నీవు ఇలాగైపోతూ ఉంటుంటే, కొంతమంది చూడండి, గట్టిగా ఎండ వచ్చింది అనుకోండి, అయ్య బాబు ఎండ పడలేకపోతున్నాం అంటారు. గట్టిగా వర్షాలు కురుతున్నాయి అనుకోండి, అయ్య బాబు ఏమి నయం అన్నమాట, ఎండే నయం, వర్షాలు కురుస్తుంటే ఎక్కడికి వెళ్ళకపోతున్నాం అంటారు. అంటే మనిషి బ్రతుకు విధానం ఎలాంటిది అంటే, దేనికి మనం ఏమవ్వలేమన్నమాట, ఇది అవ్వలేము. కానీ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని అనుమతించటానికి, మనకు ఒక పాఠం నేర్పించటానికి యోనాకు దేవుడు ఓ సందేశం నేర్పించాడు అక్కడ. అంటే ఈ 2 అనుభవాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పురుగు చెప్పండి ఏమిన్నదనమాట, దేవుని. మరి ఈరోజు నీవు దేవుని మాట వింటున్నావా? ఆయన ప్రజలంగా, ఆయన బిడ్డలంగా మనము దేవుని మాట వింటున్నామా? వినడం లేదు కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి పిల్లలను పెంచి పెద్దోళ్ళు చేశాను, గొప్పోళ్ళు చేశాను, కానీ వారు నా మీద ఏమవుతున్నారు? మాట వినడం అలాగ తిరగబడుతున్నారు.
ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద సొంతని దొడ్డివారిని తెలుసుకుంటుందని, కానీ నా ప్రజలకేమీ లేదనంటే జాగ్రత్త. ఈరోజు పురుగు దేవుని మాట ఏందండి. మరి ఈరోజు ఏమండి ఆయన రూపంలో చేయబడిన, ఆయన ఏమండి పోలికలో చేయబడిన మనం దేవుని మాట వినకపోతే అది ఎంత దౌర్భాగ్యం ఆలోచించి. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తానది ఏంటంటే, చివరి మాట, పురుగుకున్న 5వ లక్షణం, అది విరిగిపోదు. పురుగుకున్న చివరి లక్షణం 5వ మాట, విరిగిపోదు. ఏమవుదండి అది? విరిగిపోదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పురుగటండి చస్తే చచ్చిపోతుందట. గమనించండి మీరు, ఇవన్నీ చెప్పినవన్నీ కూడా నేను చెప్పిన మాటలు లేదో మామూలుగా తీసేసుకోకండి, మీరు ఆలోచించండి. పురుగు ఏమండి చస్తే చనిపోతుంది, కానీ సగం అవ్వదు. చస్తే ఏమైపోద్ది? చచ్చిపోద్ది, కానీ ఏమవ్వదు అనమాట, సగం అవ్వదు. అంటే అది ఏమవ్వదు అనమాట, విరగదు, విరిగిపోదు. అంటే దాని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, ఈరోజు కూడా ఏమండి ఆయన రక్తము చేత విమోచించబడి, ఆయన సొత్తుగా చేయబడి, ఆయన ఇస్తున్నటువంటి ఆహారం తింటూ, ఆయన ఇస్తున్నటువంటి వస్త్రం కడుతూ, ఆయన ఇచ్చినటువంటి ఇంట్లో ఉంటూ, ఆయన ఇచ్చినవన్నీ కూడా అనుభవిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరి కొరకు బ్రతకాలి అని అంటే, బ్రతికితే చెప్పండి ఎవరి కొరకు? ఆయన కొరకే బ్రతకాలి. చస్తే ఎవరి కొరకు చావాలి అని అంటే పౌలు అదే చెప్పాడు. ఏమని? నా మట్టుక చావైతే. కానీ ఈరోజు విచారం ఏమిటి? అలా ఉండాలి, కానీ ఈరోజు చాలామంది సగం అయిపోతున్నారండి. ఏమండి? సగం ఏంటి? సగం గుళ్ళో సగం, మళ్ళా లోకంలో సగం, దేవునిలో సగం, లోకంలో సగం. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో సగం, దెయ్యంలో సగం. సగం సగం పాట ఉండేది ఇదివరకు, పాత పాట. మా మావయ్య గారు అయితే భలేగా పాడతారు, ఆయన నాకు రాదు. కానీ సగం సగం, సగం. ఏమండి ఈరోజు చాలామంది యొక్క జీవితాలు సగం అయిపోతూ ఉంటాయి. ఏమండి గుళ్ళో కొంత సగం అంటండి, అబ్బా ఏమి భక్తి, ఏమి ప్రార్థన, ఏమి విధానం అన్నట్లుగా ఉంటుంది. మిగిలిన సగం ఇంటికి వెళితే ఎవరిని ఏ మాటలు వస్తున్నాయో తెలియలేని పరిస్థితి. భర్తనేమంటుందో, భార్యనేమంటుందో, పిల్లల్ని ఏమంటుందో, అత్తనేమంటుందో, మామనేమంటుందో తెలియదు. ఇక రకరకాల. అక్కడేమో చెప్పండి ఏంటంట, బూతులంట. ఇక్కడేమో భాషలంట. ఏం భాషలు అవి? వేరే భాషలు కాదు, అవి కూడా రావేమో మీకు మొత్తం. ఇక అన్య భాషలు చెప్పండి ఏంటి? అదే భాషలు ఉంటాయి కదా, అన్య భాషలు. ఏమంటే కొంతమంది జీవితాలు అంటే ఏమైపోయింది జీవితం అన్నమాట, సగం సగం. కాబట్టి ఈరోజు ఈ సగం సగం అనేటువంటిది ఏమవుతుంది అని అంటే, దీన్ని నులివెచ్చని స్థితి అంటారు. చెప్పండి, సగం సగం అనేది ఎలాంటిది అనమాట? ఇక్కడోటి అక్కడోటి, ఇక్కడో డ్రామా అక్కడో డ్రామా అనమాట. ఇంకా మనకి ఇంకా ఇదే. వాళ్ళు ఇంకా నన్ను అడిగితే కొంచెం పర్వాలేదు అనమాట అండి. ఏమంటే నటించేటువంటి వాళ్ళు ఇంకా అదే జీవనంగా పెట్టుకున్నారు కాబట్టి, అదే ఏమంటే విధానంలో ఉన్నారు కాబట్టి ఇంకా అది ఇది. కానీ ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితులు అనమాట మన జీవితంలో. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంది, నీవు వెచ్చగానైనను చల్లగానైనను నులివెచ్చని స్థితిలో ఉన్నావు. కాబట్టి నీ ముఖం మీద నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చూసారా? ఉంటే ఎలా ఉండాలటండి? కొన్ని చల్లగా ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు. అటు ఇటు కాకుండా అంటే దాని అర్థం ఏంటి? అటు వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళు కాదు, మరి ఏ నీళ్ళు అనమాట. ఎందుకు పనికి వస్తాయి? దేని కొరకు? ఈరోజు చాలామంది యొక్క జీవితాలు నులివెచ్చని స్థితి. ఏమండి? ఇటు దేవుడట, అటు లోకమంట. ఏమండి? అటు ప్రేమ లోకము కావాలి, అటు లోకపు విధానాలు కావాలి, లోకపు ఆచారాలు కావాలి, సాంప్రదాయాలు కావాలి. ఇటు మళ్ళీ దేవుడు కార్యం చేసేయాలి. దేవుడు అన్ని కార్యాలు చేసి కృప చూపి కనికరించి మేలు చేస్తుంటే, ఏమండి ఇటు అద్భుతాలు చేయడానికి దేవుడు, మేలులు చేయడానికి దేవుడు, ముహూర్తాలు చూసుకోవడానికి ఎవరో లోకం. ఏమండి? మంచి రోజులు, ఏమండి విధానాలు. ఏమిటిది? ఈ దరిద్రం ఏంటిది? ఈ దౌర్భాగ్యం ఏంటి? ఎప్పుడు క్రైస్తవ జీవితాన్ని ఏమండి ఇది విడిచిపోతుంది. అందుకనే కదా నేను శుక్రవారం కూడా చెప్పాను, ఏమంటే కుక్క ఆదరణ కూడికట అది ఉంది నా దగ్గర, నేను పెట్టుకున్నాను అన్నమాట. ఎవరైనా ఆరాధిస్తే చూపిద్దామని. ఒక క్రైస్తవులు చేసినటువంటి ఒక వింత పోకడ. ఏమంటే ఆదరణ కూడికి దేనికి ఎడుతున్నారనమాట? కుక్కకి ఎడుతున్నారు. అంటే చూడండి ఎలాగా ఇదైపోయింది ఈరోజు పరిస్థితులు.
ఎటు పోతుంది ఈ క్రైస్తవ్యం అనిపిస్తుంది కదా కొన్ని విధానాలు. ఏమండి, మేలుల వరకు దేవుడా, కార్యాల వరకు దేవుడా, కృప చూపేది, అద్భుతాలు చేసేది అన్నీ ఈయన, మిగతా వ్యవహారాలన్నీ నువ్వు చేస్తావా? ఏమండి, ఎంత అది నులివెచ్చని స్థితి, ఎంత అవివేకం అది, ఎంత అజ్ఞానం అది. కాబట్టి దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఉంటే చెప్పండి, నువ్వు ఎలా ఉండు, వెచ్చగా. లేకపోతే అది నులివెచ్చని స్థితి ఏంటి, డ్రామా ఏంటిది? ఏమంటే ఇది కుదరదు. పోతావా లోకంలో పోయి ఇంకా అలాగే కొట్టుకుపోతే ఇంకా అది వేరే విషయం. ఏమండి, లేదు ప్రభువా, ఏదైనా కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ కొరకే అంటావా, ప్రభు కొరకు నిలబడు. ఏమండి, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు పురుగుకున్న చివరిది అది ఏమవ్వదు చెప్పండి, విరిగిపోదు, చస్తే చచ్చిపోద్ది, అంతే. సగం అవ్వదు. అలాగే ఈరోజు మనము మరణిస్తామా, ప్రభు కొరకు మరణిద్దాం, చనిపోదాం. ఏమంటే బ్రతుకుదామా చెప్పండి, ఎవరి కొరకు బ్రతుకుదాం? ఆయన కొరకే. ఎందుకంటే ఈ బ్రతుకిచ్చింది, ఈ జీవితం ఇచ్చింది, ఈ జీవం ఇంకా మనలో ఏమంటే ఉంచింది ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి ఆయన కొరకే ఏమంటే మనము జీవించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ అదే చెప్తుంది. ఏమంటే మన కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే మనం ఏమవ్వాలట, జీవించాలి. పాట అయితే పాడేస్తాం, సాక్ష్యం అయితే చెప్పేస్తాం, ప్రార్థన అయితే అబ్బో మామూలుగా కాదు. మరి ఏది లైఫ్లో, జీవితంలో ఏది ఆయన కొరకు బ్రతికే విధానం ఏది? ఆలోచన చేద్దాం. ఏమండి, దావీదు అంటున్నాడు, నేను నరుడను కాను. నేనెవరిని? పురుగును. అంటే మనుషుల కంటే తక్కువ వాడను, తృణీకరింపబడిన వాడను అని తను తాను తగ్గించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఏమంటే పురుగే అనుకుంటున్నాం మనం, కానీ ఆ పురుగులో ఎన్ని లక్షణాలు ఆలోచన చేసాం? 5 లక్షణాలు. మొదటిది చెప్పండి, పురుగు ఉసుకొట్టదు. అది ఎలా ఉంటుంది అని అంటే సమాధానం, నెమ్మదిగా. అలా మనం కూడా ఉందాం. ఏమండి, లేనిపోని ఏమండి కోపతాపాలకి, లేనిపోని ఈరోజు చాలామంది అందుకనే కదా ఆ కోపంలో ఏమేమి చేస్తున్నారో ప్రాణాలు తీసుకుంటున్నారంతే. ఏమండి, బర్త్డే విషెస్ చెప్పలేదంట. ఏమండి, తన యొక్క ఏమండి భర్త అలిగి ఆమె ఏమైంది అని అంటే ఉరిపెట్టుకు చనిపోయింది. ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్. ఆలోచన చేయండి, చూసారా? అంటే ఆవిడ కోపం ఏమండి ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే చనిపోయేలా చేసింది కదా. కాసేపు సరేలే, చెప్పబోతే ఏమైందిలే, రేపు చెప్తాడులే, ఎల్లుండి చెప్తాడులే, పోనీ సాయంత్రం చెప్తాడులే అని ఏమండి చూడాల్సినటువంటిది ఏమండి ఆ ఉక్రోషంతో, కోపంతో తన జీవితాన్ని, 2 పిల్లలు ఉన్నారని కూడా చెప్పండి ఆలోచన చేయకుండా ఈరోజు చూస్తుంటున్నాం కదా మనము సమాజంలో. కాబట్టి అందుకనే బైబిల్ చెప్తుంది, కోపమును మీరేం చేయండి, మానండి, ఆగ్రహాన్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎవరి వైపు చూద్దాం? ఈ వాక్యం మనందరితోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ప్రశాంతంగా అది ఉంటుంది. రెండవది, అది ఎక్కడికి వెళుతుంది? బండ కిందకి వెళ్తుంది దాక్కోవడానికి. మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో మనం ఎక్కడికి రావాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప మనుషుల్ని కాదు. ఏమండి, లోకంలో ఎవరెవరు సోది చెప్తారు, జాతకాలు చెప్తారు, చెప్తారు, రకరకాలు వచ్చేసినాయి. బాధల్లో కూడా వచ్చేసినాయి ఇప్పుడు రకరకాలుగా. అక్కడికి వెళ్తే ఆయన ఏదో జల్లుతున్నాడట, ఏదో పోతున్నాడట, సాగర్ తీసి ఒకటి కొడుతున్నాడట ల్యాంప మీద. ఏమండి, ఇలా రకరకాలు వచ్చేసినాయి. ఈరోజు తన్నేస్తున్నాడంట, తన్నుడు బాబా వచ్చాడు ఈ మధ్య. ఏమండి, ఎక్కడికి వీళ్ళు వెళ్తున్నారు? ఎందుకని? తన్నించుకోవడానికి. తన్నుడు బాబా అతని పేరు. ఏదో అనుకుంటున్నారు మీరు, నిజమండి. ఇవన్నీ నేను చెప్పిందంతా వాస్తవాలు చెప్తాను, కలిసి అన్నీ కూడా ఆధారాలుగా చూపిస్తాను నేను మీకు. అంటే ఈరోజు ఎవరెవరినో ఆశ్రయించి నవ్వులు పాలు చేసుకుంటున్నారో, ఇబ్బందులు తెచ్చుకుంటున్నారే. దేవుణ్ణి ఆశ్రయించవచ్చు కదా, దేవుని మీద ఆధారపడవచ్చు కదా. ఏమంటే పురుగుకున్న మూడవది ఏముండదంటే వెన్ను, ఎముక ఉండదు. అంటే మన జీవితంలో మన స్వచిత్తం కాదు, ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తం. పురుగు దేవుని మాట విన్నది, వెళ్ళు అంటే వెళ్ళిపోయింది, అంతే, చెట్టును తోసేసింది. మనమైతే ఎన్ని చెప్తామో, అలా కాదు ప్రభు, ఎలాగ నాయన, అది నాయన, ఇది నాయన. ఏమండి, ఎంత బెస్ట్ అండి నిజంగా. ఎంత వాటిని మనం మెచ్చుకోవాలి. చివరిగా 5వదిగా అది ఏమైపోదు అనమాట, విరిగిపోదు. అంటే సగం అవ్వదు, చస్తే చచ్చిపోద్ది, బతికితే బతుకుద్ది, కానీ సగం అవ్వదు. ఈరోజు సగం బ్రతుకు ఏమన్నా మన జీవితంలో వద్దు. ప్రభు కొరకు ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో రోషంగా మనం బ్రతికితే
ఏమంటే మన జీవితాన్ని అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటి అని అంటే, ఇంత అల్పమైన, ప్రారంభంలో చెప్పాను కదా, ఇంత అల్పమైన, ఏమంటే బలహీనమైన, వికారమైన, అసహ్యమైన, తృణీకారమైనటువంటి ఏమంటే పురుగే ఎంత అద్భుతంగా ఉంటే, ఇన్ని మంచి లక్షణాలు తన జీవితంలో కలిగి ఉంటే, ప్రాణము శరీరము మాత్రమే ఉండి ఆత్మలేని పురుగే ఇన్ని ఏమండి పరిస్థితులు కలిగి ఉంటే, మరి మనం ఎలాంటి వారము? దేవుడు మనలను ఏమండి ఎలా చేశాడు? ఆయన స్వహస్తములతో చేశాడు, ఆయన రూపములో చేశాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు. మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆకాశ పక్షుల కంటే, నేల మీద పాకే పురుగుల కంటే మనం ఎవరమట? మరింత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు మనకిస్తే, మరి శ్రేష్ఠులుగా మనం బ్రతుకుతున్నామా లేక భ్రష్టులుగా మనం బ్రతుకుతున్నామా? ఒక పురుగు మనకి ఈరోజు ఒక పాఠం నేర్పించింది. నిజమే ప్రభువా, దేవా నేను నరుడన కానయ్యా, నేను పురుగునయ్యా అని ఏమంటే దేవుని సన్నిధిలో దీన మనస్కులమై తగ్గించుకుని ఇట్టి శ్రేష్టమైన మంచి లక్షణాలు మన జీవితంలో కలిగి ఉందాం. దేవుని నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఇలాలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.